తెలుగులో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ట్రై చేద్దాం ఈరోజు. ఫస్ట్ బిట్, కవిత్రయం అని ఎవరిని అంటారు? కవిత్రయం అంటే అందరికీ తెలుసు, ఎవరు? నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. సెకండ్ వన్, కింది వాటిలో గుర్రం జాస్వా రచన కానిది అంటున్నాడు. గబ్బిలం గుర్రం జాస్వా రాసిందే, ఫిరదౌసి కూడా గుర్రం జాస్వా రాసిందే, స్వప్న కథ కూడా గుర్రం జాస్వా రాసిందే. కానిదేది? గంగిరెద్దు గుర్రం జాస్వాది కాదు. సామాన్య ప్రజల భాషలో కవిత్వం రాసిన టి కృష్ణమూర్తి యాదవ్ రచనలేవి అంటున్నాడు. ఏవి దాంట్లో? టి కృష్ణమూర్తి యాదవ్ రాసిన రచనలేవి? తొక్కుడు బండ, శబ్నం. రైట్. బద్దెన రాసిన శతకం. ఎవరు బద్దెన రాసిన శతకము? సుమతి శతకం. సుమతి స్టేజ్ ఎక్కితే బద్దలు కొట్టాల్సిందే కాబట్టి బద్దెన రాసిన శతకం సుమతి శతకం. వివిధ కథల సమాహార కావ్యాన్ని ఏమంటారు? కథలన్నీ కలిసి ఒక సమూహంగా ఉంటాయి కదా, వాటిని ఏమంటారు అంటే కథా కావ్యం అంటారు. శతకం లక్షణాలు. శతకం అంటేనే 100 కానీ లేదా ఆ పైన కానీ పద్యాలు ఉండడం, మకటం కలిగి ఉండడం. మకటం అంటే ఏ పద్యానికి అదే సపరేట్ అర్థాన్ని కలిగి ఉండడం మకటం. నెక్స్ట్, ఛందస్సు మాత్రగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాల్లో ఉండేది ఏది అంటుండు. ఖండకావ్యమా, కథాకావ్యమా, పద్యమా, వచనన్నా? వచన కవితలో ఉంటుంది. ఛందస్సు మాత్రగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాల్లో ఉండేది వచన కవిత్వం. నెక్స్ట్ వన్, ఉత్తమ పురుష కథనంలో సాగేది. ఉత్తమ పురుష కథనంలో ఏం సాగుతుంది అంటే స్వాగతం అనేది సాగుతుంది. ఉత్తములకే స్వాగతం పలుకుతారు స్టేజ్ మీద. అట్లా ఉత్తమ పురుష కథనంలో సాగేదేది? స్వాగతం. వ్యవహారిక భాషోద్యమానికి ఆద్యుడిగా పేరున్నదగినవాడు ఎవరు? వ్యవహారిక భాషోద్యమానికి ఎవరు? గిడుగు వెంకటరామమూర్తి. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఉన్న ఛందస్సు ఏది? యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఉన్న ఛందస్సు మాధ్యక్కర. చంపు పద్ధతి అంటే దాంట్లో పద్యాలు ఉంటాయి, గద్యాలు ఉంటాయి. దాన్నే చంపు పద్ధతి అంటాం. మాండలిక భాషా భేదాలను బట్టి తెలుగు రాష్ట్రాలను ఎన్ని మండలాలుగా విభజించారు? ఎన్ని మండలాలు? 4 మండలాలుగా విభజించారు. పుండరికం, వాజ్రం అనే పద్యాలు పర్యాపదాలు కలిగిన పదం ఏది? పుండలికం, వజ్రం అనే పర్యాపదాలు దేనికి ఉంటాయి? పులికి ఉంటాయి. కన్నప్ప కష్టాలు అనే జాతీయానికి అర్థమైంది? కన్నప్ప కష్టాలు అంటే కష్టాల మీద మళ్ళీ కష్టాలు పెట్టడం. నెక్స్ట్ వన్, కింది వాటిలో మహాప్రాణాక్షరం పదం అంటుండు. కష్టం, ఆనందం, సుఖం, కలం. ఏది కింది వాటిలో కింది వాటిలో మహాప్రాణాక్షర పదం సుఖం అవుతుంది. సీతమ్మ సంధి ఏ సంధి ఇది? అత్వ సంధి. ఒక పనిని చెయ్యవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం. చెయ్యవద్దు అంటుండు అంటే నిషేధం ఇది ఇస్తుండే. ఒక పనిని చెయ్యవద్దనే అర్థాన్ని నిషేధార్థక వాక్యం అవుతుంది. కింది వాటిలో కొరివి గోపరాజు రచన. కింది వాటిలో ఏది కొరివి గోపరాజు రచన? సింహాసన ద్వాత్రింశిక. నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు ఎవరికి కలదు? నవయుగ కవి చక్రవర్తి బిరుదు ఎవరికి ఉంది? గుర్రం జాస్వాకు ఉంది. జైలు కథల సంపుటి ఎవరి రచన? ఎవరిది జైలు కథల సంపుటి? పొట్లపల్లి రామారావుది. తెలుగులో తొలి రామాయణం ఏది? రంగనాథ రామాయణం. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను గ్రంథంగా రాస్తే ఏమవుతుంది? ఆత్మకథ అవుతుంది. ఛందో నియమం లేని స్వేచ్ఛ కవిత్వం. ఛందో నియమం లేనిది ఏది? పద్యమా, ఖండకావ్యమా, వచన కవితమా, ద్విపదన్నా? ఛందో నియమం లేనిది వచన కవిత అవుతుంది. రామాయణం అనేది ఏది? రామాయణం పురాణమా, ఉపనిషత్త, వ్యాకరణమా, ఇతిహాసమా? రామాయణం అనేది ఇతిహాసం అనేది. రామాయణం కథ కాబట్టి ఇలా జరిగింది అనేది అదొక కథగా వర్ణించారు కాబట్టి రామాయణం దేనికి చెందుతుంది?
ఇతిహాసంకు చెందుతుంది. లేఖలో తప్పక పేర్కొనవలసినవి ఈ మూడిచ్చి మూడిట్లో ఏది సరైన సమాధానం ఎంచుకోండి అన్నాడు. చిరునామా లేఖలో పెడతాం, తేదీ స్థలం కూడా ఉంటుంది లేఖలో, సంబోధన మనం ఏం రాస్తున్నాం అనేది కూడా ఉంటాం. కాబట్టి పై 3 సరైనవే అవుతుంది. గ్రాంధిక భాషోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరు? గ్రాంధిక భాషోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది జయంతి రామయ్య వంతులు. మొట్టమొదటి పద్య గద్య శాసనం ఏది? పండరంగని అద్దంకి శాసనం. భాషా మండలాల్లో ఉత్తర మండల ప్రాంతం. ఉత్తర మండలం ఏది? మనదే, తెలంగాణ. భాషా మండలాల్లో ఉత్తర మండల ప్రాంతం తెలంగాణ. అనిగెంకాయ ఏ ప్రాంతంలో పిలుస్తారు? అనిగెంకాయ మనమే పిలుస్తాం, తెలంగాణలోనే పిలుస్తాం అనిగెంకాయని. నిక్కము పదానికి అర్థం. నిక్కం అంటే కమలం, పాము అనే నానార్థాలు కలిగిన పదం ఏది? కమలము, పాము దేనికి ఉంటాయి? పద్మంకు ఉంటాయి. ఒగిరం పదానికి ప్రకృతి. ఒగిరం అంటే ఏంది అర్థం? ఆహారం. లింగ వచన విభక్తులు లేనివి ఏమవుతుంది? అది అవ్వయం అవుతుంది. ఉత్వ సంధికి ఉదాహరణ సోముడితడు, మామయ్య, సీతక్క, ఏమంటివి. ఉత్వ సంధికి ఏదవుతుంది ఉదాహరణ? సోముడితడు అవుతుంది. భయాందోళన విగ్రహవాక్యం. భయాందోళనకు విగ్రహవాక్యం ఏమవుతుంది? భయాందోళన భయము మరియు ఆందోళన. భయాందోళనకు భయము మరియు ఆందోళన విగ్రహవాక్యం. అక్షక్రీడ దేన్ని అంటారు? అక్షక్రీడ అని పాచికలని అంటారు. రమ్యలోకం, మాధురి దర్శనం అననవి రాయప్రోలు వారి ఏ రచనలు? రమ్యలోకం, మాధురి దర్శనం ఎవరు రాసింది? రమ్యలోకం, మాధురి దర్శనం అన్నవి రాయప్రోలు. ఏ రచనమైనది? లక్ష్మణ గ్రంథాలు. మిత్రలాభం కథలోని కాకి, ఎలుక, తాబేలు పేర్లు వరుసగా అంటాడు. మిత్రలాభంలో కాకి పేరు ఏముంటుంది? లఘు పతనకం ఉంటుంది. ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మంతరకం ఉంటుంది. నెక్స్ట్, పిన్ కోడ్లో చివరి 3 అంకెలు దేనిని సూచిస్తాయి? పిన్ కోడ్లు ఉంటాయి కదా, చివరి 3 అంకెలు దేన్ని సూచిస్తాయి? తపాలా కార్యాన్ని చూపిస్తాయి. జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టింది ఎవరు పెడతారు? జమ్మి చెట్టు మీద ఆయుధాలు పాండవులు పెడతారు. సాలార్జింగ్ మ్యూజియంలో టిప్పు సుల్తాన్ బహుమానాలు, కుర్చీలు, టీపాయిలు ఉన్నాయి. ఇవి టిప్పుకు ఎవరు బహుకరించారు? సాలార్జింగ్ మ్యూజియంలో టిప్పు సుల్తాన్కు బహుకరించినవి కుర్చీలు, టీపాయిలు ఉన్నాయి. వాటిని ఎవరు ఇచ్చిర్రు? ఫ్రాన్స్ రాజు లూయిస్ ఇచ్చిండు వాటిని. నెక్స్ట్, కందకుర్తిలో గోదావరి నదితో పాటు ప్రవహించే నదులు. కందకుర్తిలో గోదావరితో పాటు ఏవేవి ప్రవహిస్తాయి? మంజిర ప్రవహిస్తుంది, ప్రాణహిత కూడా ప్రవహిస్తుంది. పల్లె అందాలు పాఠం ఏ ప్రక్రియకు చెందింది? పల్లె అందాలు దేనికి చెందింది? పల్లె అందాలు కావ్యం ప్రక్రియకు చెందింది అది. లేఖపాఠం రీతివృత్తం. లేఖపాఠంలో రీతివృత్తం ఏముంది? చరిత్ర, సంస్కృతి గురించి ఉంది. మాతలకు మాత సకల సంపత్సమేత ఎవరన్నారు? ఇది మాతలకు మాత సకల సంపత్సమేత ఎవరు? గుర్రం జాస్వా. వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పుస్తకం రాసింది ఎవరు? వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పుస్తకం రాసింది ఎవరు? గెస్ చేయండి. సురోజు బాలనరసింహచారి. వారణాసి వారి విద్య వాచస్పతి పురస్కారం పొందిన కవి. వారణాసి వారి విద్య వాచస్పతి పురస్కారం పొందింది ఎవరు? వానమాములై వరదాచార్యులు. మనం పలికే ధ్వనులు గుర్తులను ఇలా అంటారు. మనం పలికే ధ్వనులు గుర్తులు ఏమంటారు? అక్షరాలు అంటారు. మండూకం పదానికి పర్యాపదాలు. మండుకం దేన్ని అంటారు? మండుకం అని బెకం, దర్దురం, కప్ప అవి వాటికి పర్యాపదాలు అవుతాయి. హరిత్తు అనగా ఏంటి? హరిత్తు సింహం. హరిత్తు అనగా సింహం. దశ దిశలు ఏ సమాసం? దశ అనేది 10 ఉంది కదా, దిగులో కూడా 2 ఉంది కాబట్టి దిగు సమాసం. ఇత్తు అనగా ఈకారం. ఇత్తు అనగా ఈకారం అవుతుంది.
కింది వాటిలో జాతీయాన్ని గుర్తించండి. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, కాకి పిల్ల కాకికి ముద్దు, పప్పులో కాలేశాడు. వీటిలో జాతీయం ఏది? పప్పులో కాలేశాడు అనేది జాతీయం అవుతుంది. శబ్నం కవిత సంపుటి నుండి గ్రహించిన పాఠం. శబ్నం కవిత సంపుటి నుంచి గ్రహించిన పాఠం ఏది? అమ్మ జ్ఞాపకాలు. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఒక ఆయుధంగా ఎంచుకున్నాడు. ఎవరు? సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఒక ఆయుధంగా ఎంచుకున్నది గుర్రం జాస్వా. గుజ్జన్న గుళ్ళ ఆట ఆడింది. ఎవరు? గుజ్జన్న గుళ్ళ ఎవరు ఆడింది? రుక్మిణీదేవి. కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసింది ఎవరు? కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేసింది సుద్దాల హనుమంతరావు. ఎలుక విందు పాఠం ఇతివృత్తం. ఎలుక విందు పాఠం ఇతివృత్తం ఏంది? భాషాభిరుచి. సీత ఇష్టాలు పాఠం ఏ ప్రక్రియలో ఉంది? సీత ఇష్టాలు బుర్ర కథలు ఉంటుంది. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ కాండం వరకు రచించాడు? గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని యుద్ధకాండ వరకు రచించాడు. పొట్లపల్లి రామారావు రచించిన కథల సంపుటి. పొట్లపల్లి రామారావు రచించిన కథల సంపుటి జైలు. ప్రముఖ శతవధానిగా పేరొందిన కవి. ప్రముఖ శతవధానిగా పేరొందిన కవి ఎవరు? సిరిసినహల్ కృష్ణమాచార్యులు. కింది వాణిలో దిగంబర కవి ఎవరు? దిగంబర కవి ఎవరిని అంటారు? చెరబండరాజును దిగంబర కవి అంటారు. ఆరుట్ల కమలాదేవి అసలు పేరు. ఆరుట్ల కమలాదేవి అంటే ఎవరు? రుక్మిణి. జిక్కులు అనే తెగవారు ఆడుతూ పాడుతూ చేసే ప్రదర్శన కళ ఏది? జిక్కులు అనే తెగవారు ఏం ఆడుతూ పాడుతూ ప్రదర్శన చేస్తారు? యక్షగానం. ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు. ఏమంటారు? ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరితే ఆదేశం అంటారు. ఏ వ్యాధులందు ఇత్తునకు అచ్చు పరమైతే సంధి ఇలా అవుతుంది. ఏ వ్యాధులందు ఇత్తునకు అచ్చు పరమైతే సంధి వైకల్పికం. కింది వానిలో సామెతను గుర్తించండి. నాగుబామంత కోపం జర్రిబోతంత పిరికి. చీకు చింత. తల ప్రాణం తోకకు వచ్చినట్టు. పొయ్యిలో ఉప్పు వేసినట్టు. ఏమవుతుంది సామెత కింది వాటిలో? నాగుబామంత కోపం జర్రిబోతంత పిరికి. ఇది సామెత అవుతుంది. నెక్స్ట్, వెరవు అనే పదానికి నానార్థాలు. వెరవు అంటే ఏంది? ఉపయం, విధం, వశం. నెక్స్ట్, పంచాసం పదానికి పర్యాపదాలు. పంచాసం పదానికి పర్యాపదాలు. ఏది పంచాసం అంటే? కేసరి, మృగరాజు, సింహం. నుడుగులు పదానికి అర్థం. నుడుగులు అంటే మాటలు. నుడుగుల పదానికి అర్థం ఏమవుతుంది? మాటలు అవుతుంది. అవరజుడు అనగా తమ్ముడు. అవరజుడు అనగా తమ్ముడు. నెక్స్ట్, శ్రేష్టం ఒక వ్యక్తి, పరమాత్మ అనే నానార్థాలు గల పేరు. దేనికి ఉంటాయి ఇవి? శ్రేష్టం ఒక వ్యక్తి, పరమాత్మ. దేనికి ఉంటాయి? హంసకు ఉంటాయి నానార్థాలుగా. గంగా మహోత్సవము రచించింది. గంగా మహోత్సవం రచించింది ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. రథము అనే పదానికి పర్యాపదాలు. రథము అనే పదానికి పర్యాపదాలు తేరు, చందనం. తేలివాహన నది తేలివాహన నది అంటే ఏది? గోదావరి నది. 10 సంవత్సరాల జ్ఞాపకాలు అనే ఆత్మకథ ఎవరిది? 10 సంవత్సరాల జ్ఞాపకాలు ఎవరిది? దేవులపల్లి రామారావుది. ఓమన గుంటల ఆటలో ఎన్ని గుంటలు ఉంటాయి? ఓమన గుంటల ఆటలో ఎన్ని గుంటలు ఉంటాయి? 14 గుంటలు ఉంటాయి. విప్ర వినోదులు ఈ ఆటలో ప్రవీణులు. విప్ర వినోదులు గారడి ఆటలో ప్రవీణులు. శిల్పి పాఠం ఇతివృత్తం. శిల్పిలోనే ఉంది. ఏంది? కళా సౌందర్యం.
వర్షం పాఠం ప్రక్రియ. వర్షం ఏ పాఠ ప్రక్రియ ఇది? ఖండకావ్యం. ఇది వర్షం పాఠం ప్రక్రియ ఖండకావ్యం. కందుకం అనగా, కందుకం దేన్ని అంటారు? కందుకం అని బంతిని అంటారు కందుకం అని. కింది వాటిలో సామెతను గుర్తించండి. గోడ మీది పిల్లి, కాలు గాలిన పిల్లి, బాయిల కప్ప, తావట్టిన కుందేలకు మూడే కాలు. వీటిలో సామెత ఏది? తావట్టిన కుందేలకు మూడే కాలు అనేది సామెత అవుతుంది. గోనబుద్ధరెడ్డి ఎన్నవ శతాబ్దానికి చెందినవాడు? గోనబుద్ధరెడ్డి 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇకార సంధిలో రెండవ పదం మొదటి అక్షరం ఏముంటుంది? ఇకార సంధిలో రెండవ పదం మొదటి అక్షరం అచ్చుండాలి. కింది పదాలలో సవర్ణ దీర్ఘ సంధి పదాన్ని గుర్తించండి. 4 ఉన్నాయి కదా, దీంట్లో సవర్ణ దీర్ఘ సంధి ఏది అంటుండు. భానుదయమే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ద్విగు సమాసానికి ఉదాహరణ గుర్తించండి. ద్విగు సమాసానికి ఉదాహరణ ఏది? రామభద్రులు, ముక్కంటి, బ్రహ్మాండ శ్రేష్టం, ఇంకోటి ముజ్జగములు. ద్విగు సమాసానికి ఏది ఉదాహరణ అవుతుంది? వీటిలో ముజ్జగములు అనేది ద్విగు సమాసానికి ఉదాహరణ అవుతుంది. వర్గ ఇక్కులు అనగా, వర్గ ఇక్కులు అనగా ఏవి? మహాప్రాణులు. వర్గ ఇక్కులు అనగా మహాప్రాణులు. గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది ఏది? గ్రాంధిక భాషలో దేనికి ప్రాధాన్యం ఉంటుంది? సున్నక, అరసున్నక, విసర్గన, హ్రస్వాల. గ్రాంధిక భాషలో అరసున్నకు ప్రాధాన్యం ఉంటుంది.